ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. కీడుకు ప్రతి కీడు చేసేదననుకోవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయనే నిన్ను రక్షించును. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. Do not say, I will repair evil for evil. Wait for on the Lord, and he will save you. The book of Proverbs chapter 20 verses 22. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడైన యెహోవా మనందరితోనూ మనలను ప్రేమించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కీడుకు ప్రతి కీడు చేసుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ రోజుల్లో మనుషులు ఎవరికైనా కీడు తలబెట్టినప్పుడు వారు మరలా ఇతరుల పట్ల కీడును కలిగి ఉంటున్నారే కానీ ఆలోచన లేని వ్యక్తిగా ఆవేశంలోను కోపంలోను ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో హింసించారని, తిట్టారని, కొట్టారని ఇలా కీడుకు ప్రతి కీడు చేసుకుంటున్నారు. దాని వలన వచ్చు వారికి కోపము, ఆ కోపంలో ఏం చేస్తారో వారికే తెలియదు. మరి వారు విమర్శకులోనే జీవిస్తున్నారే తప్ప దాని వల్ల వారికి నష్టమే గాని ప్రయోజనం ఉండదని దేవుడు తెలియచేస్తున్నాడండి. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరైతే ఉంటారో దేవుడు తప్పకుండా వారిని రక్షిస్తాడండి. ఎవరైనా కీడు తలపెట్టినప్పుడు మౌనం కలిగి ఉండాలి, దేవుని వైపు చూడాలి. దేవుడే సహాయం చేస్తాడు. ఆయనే మనకు అండగా తోడుగా ఉంటాడు. ఈ పరిస్థితుల నుంచి, ఈ చిక్కుల నుంచి, ఈ అపాయం నుంచి, ఈ కీడు నుంచి మనల్ని రక్షించగలిగే దేవుడు మనకు ఉన్నాడని మనము ఆలోచన చేయాలి. దేవుని వైపు చూడాలి. అటువంటి సుబుద్ధిని కలిగి ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు. అయితే యోసేపు కూడా మొదట తన అన్నలు తనని ద్వేషించారు, హింసించారు, ఎన్నో కీడులు తలపెట్టారు. అయినప్పటికీ కూడా యోసేపు తన అన్నల మీద ఎటువంటి కోపం గాని, ఎటువంటి కీడు గాని, ప్రయత్నం గాని చేయలేదు. తన అన్నల ఎడల ఎంతో ప్రేమాభిమానాలను కలిగి ఉన్నాడండి. తనని గుంటలో పడవేసినప్పటికీ కూడా, తనని అమ్మి వేసినప్పుడు కూడా ఆ డబ్బుల కోసం అన్నలు యోసేపు మాత్రం ఏ మాత్రము వారి మీద కోపపడలేదు. వాడికి కీడు కూడా తలపెట్టలేదండి. అయితే యోసేపు ఏం చేస్తున్నాడంటే అక్కడ దేవుని ప్రణాళిక చూస్తున్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఎప్పటికైనా సరే నా అన్నలు నా దగ్గరకు తిరిగి వస్తాడని దేవుని ఎడల కనికరమును కలిగి, దేవుని ఎడల భయభక్తులతోనూ దేవుని కొరకు కనిపెట్టుకొని జీవించాడండి. మరి ఆ చెరసాల్లో ఉన్నటువంటి యోసేపును దేవుడు కూడా రక్షించాడు. తనని ప్రధానమంత్రిగా నియమించి ఉన్నాడండి. చూడండి ఎంత ఘనత దేవుడు తనకి దయచేశాడు. మరి మన జీవితాలలో కోపం ఎందుకు, ద్వేషం ఎందుకు, కీడు తలపెట్టడం ఎందుకు, కీడు తలపెట్టిన వారి మీద కోపపడడం ఎందుకు? మౌనం కలిగి ఉండండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. నిందకు ప్రతిగా రెట్టింపును ఘనతను మనందరి జీవితాలలో కూడా దేవుడు దయచేస్తాడండి. కనుకనే రక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెట్టే వారముగాను నీవు నేను మనమందరమును ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల దేవా, మా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రవ్వా, ఎవరినైనా మేము కీడు తలపెడుతున్నామేమో, మా ఎడల ఎవరైనా కీడు కలిగి ఉంటున్నారేమో, దయచేసి ఆ కీడులో నుంచి తప్పించండి. ఆ కీడు తలపెట్టాలనే ఆలోచన వారిలోంచి తీసివేయండి ప్రవ్వా. సహాయం దయచేయండి ప్రవ్వా. నీ కొరకు కనిపెట్టుకునే జీవితాన్ని దయచేయండి ప్రవ్వా. నీ యందు నిరీక్షణ గలవారే ప్రవ్వా, నీవే రక్షకుడు అని మేము తెలుసుకోవాలి ప్రవ్వా. ఇంకా ఎందరైతే తెలుసుకోకుండా జీవిస్తున్నారు ప్రవ్వా, నీవే ఆపదల నుంచి రక్షించగలిగే దేవుడవై ఉన్నావని నమ్మి విశ్వాసం పొందుకునేలాగున ప్రతి ఒక్కరి జీవితాలలో మేలులతోనూ ఘనత అయిన జీవితాన్ని అందరి జీవితాల్లో దయచేయమని కోరుతూ యేసు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.